నాకెప్పుడైనా మా అమ్మని చూడాలనిపిస్తే మీలో తప్ప ఇంకెక్కడ చూసుకోలేను. నీకండగా నేనుంటాను. ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో డీటెయిల్స్ నాకు కావాలి. చక్రధర్, అమర్ ఈ డీల్కి ఒప్పుకుంటాడంటావా? వాడు నీతి తప్పిన పని ఏదైనా కళ్ళు మూసుకుని ఒప్పుకుంటాడు. పైగా ఈ పని చేస్తే వాడికి డబ్బు కూడా వస్తుంది. ఇప్పటికే మనం వాడికి వాడి తల్లికి చాలా డబ్బిచ్చాం కదా. ఇలాంటి పని వాడు చేస్తాడో లేదో. రేఖ, అమృత అవతల ఈ కేసు టేకప్ చేసేసింది. ఇప్పుడు అమర్ అమ్ముడు పోవాల్సిందే. అక్కడ అమృత కేసు కమిట్ అయింది, యువతల కేసు అమర్ కమిట్ అవుతాడు. నన్ను నమ్ము, ఇది పూర్తిగా అమృత పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడే వదిన మరిది మధ్య యుద్ధం మొదలవబోతోంది. దాని చెల్లెలి మొగుడే దాన్ని రోడ్డు మీదకి ఇచ్చే అవకాశం వచ్చింది. ఇలాంటి టైంలో పాజిటివ్గా ఉండాలి కానీ నెగిటివ్గా ఆలోచించకూడదు. ఈ ర్యాక్ ఏంటో, ఈ చక్రధర్ ఏంటో, ఆఫ్టర్ ఆల్ అమృతం దెబ్బ కొట్టడం కోసం లక్షలు లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. డబ్బు వేలికి చెట్లకు కాస్తున్నట్టుంది. చక్రధర్ బాయ్, రా అమర్, నీ గురించి మాట్లాడుకుంటున్నాం, రా. ఏంటి చక్రధర్ బాయ్, సడన్ గా రమ్మని ఫోన్ చేసావు? మ్యాటర్ ఏంటి? అమృత రోడ్డు మీద పడితే చూడాలని ఎప్పటినుండో నాకు చిన్న కోరిక ఉండేది. ఆ కోరిక ఇప్పుడు నీ వల్ల నెరవేరబోతోంది. ఇదిగో చక్రధర్ బాయ్, నాకు డబ్బు ఎంత వస్తుందో ముందు అది చెప్పు. కోరికలు కోరడం కాదు. సరిపడా వస్తుంది అమర్. పైగా ఇప్పటి నుండి నువ్వు మా దగ్గర చేయిచాప అడిగే గత్యంతరమే ఉండదు. నీకు నువ్వు సంపాదించుకునే గొప్ప అవకాశం. నాకు నేను సంపాదించాలంటే నేను కష్టపడాలా? ఇదిగో రేఖక్క, కష్టపడడం మన ఒంటికి సెట్ అవ్వదు. నాకేదైనా అప్పనంగా రావాలి. నువ్వు కష్టపడాల్సిన పని లేదమర్. మీ అమృత వదినకున్న ఇమేజ్ని అమ్మేసేయి. లక్షలకు లక్షలు డబ్బొస్తుంది. మార్కెట్లో అమృతకి చాలా ఇమేజ్ ఉంది. కానీ ఇప్పటికిప్పుడు అమృత పేరుని అమ్మేస్తే కొనడానికి ఎవరొస్తారు చక్రధర్? అమృత అనే బ్రాండ్ అమ్మకానికి ఉంటే చాలు, వేల మంది వస్తారు. ప్రస్తుతానికి ఒక్కడిని పరిచయం చేస్తాను. నీకు ఎంత కావాలో అడుగు. ముందు వాడెవడో చూపించు. గోవర్ధన్ బాయ్. హలో, తన పేరు గోవర్ధన్. ఆయన కొడుకు చిన్న రేప్ చేశాడంట. అదేదో పెద్ద క్రైమ్ కేసు అన్నట్టు ఆయన కొడుకు మీద కేసు పెట్టారు. ఆ కేసు ఇప్పుడు
మీ వదిన వాదిస్తోంది. చక్రధర్ బాయ్, ఈ నసంతా నాకెందుకు? నాకెంతొస్తుంది, నేనేం చేయాలో ముందు అది చెప్పు. కేసు గురించి మీకు తెలియాలి కదా అమర్ భాయ్. నేను తెలుసుకొని ఏం చేస్తాను? నేను వాదించేవాణ్ణా లేక రక్షించేవాణ్ణా? ఈ బ్రీఫ్ కేసులో 10 లక్షలున్నాయి. అడ్వాన్స్గా నీకు 2 లక్షలు ఇస్తాను. కేసు అమృత వాదిస్తే నీకు డూప్లెక్స్ హౌస్ కూడా ఇస్తాను. ఇన్ని ఆఫర్సా? ఇదిగో చక్రధర్ బాయ్, ఇన్నాళ్ళు ఇలాంటి బేరాలు తీసుకురాకుండా ఎందుకు ఆలస్యం చేసావు? రేఖక్క, ఈ బేరం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. గోవర్ధన్ బాయ్, మీ కొడుకు కేసుని మా అమృత వదిన వాదిస్తుంది, మీరు మర్చిపోండి. అది మీరు అనుకున్నంత ఈజీ కాదు అమర్ భాయ్. అమృత ఆల్రెడీ అక్కడ రేప్ చేయబడ్డ అమ్మాయి కేసు టేకప్ చేసింది. రేఖక్క, నేనెవరో కొంచెం నా గురించి చెప్పు తనకి. నేను కృష్ణమూర్తి ఇంటల్లుణ్ణి, అమృత చెల్లెలు మొగుణ్ణి. అక్కడ నేను ఆడిందే ఆట, పాడిందే పాట. నేను చెప్తే అమృత వాదిస్తుంది, లేదంటే తన చెల్లెలు కాపురం కుప్పకూలిపోతుంది కదా. గోవర్ధన్ భాయ్, మా అమర్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. నువ్వు 2 లక్షలు ఇచ్చేసి వెళ్ళిపో. నాకు అమృత గురించి బాగా తెలుసు. ఈ కేసు ఆ అమ్మాయి టేకప్ చేస్తే నా కొడుకు ఉరిశిక్ష పడుతుంది. దానికంటే ముందు దాని చెల్లెలి మెడలో ఉరితాడు పడుతుంది. అయినా నేను అమృత చెల్లెని మొగుణ్ణయ్యా. ఎంతసేపటికి నీకు అమృత మీద తప్ప నా మీద నమ్మకం లేదా? ఇదిగో చక్రధర్ బాయ్, భూమి ఆకాశం తలకిందులైనా ఈ కేసు అమృత వాదించదు. పాపం, రేప్ చేస్తూ ఉరిశిక్ష వేసేస్తారా? ఎంత అన్యాయం ఇది! గోవర్ధన్ బాయ్, మీరు ధైర్యంగా ఉండండి. మీ తరపున నేనున్నాను అంటే ఆల్మోస్ట్ అమృత మీ తరపున ఉన్నట్టే. మీరు ధైర్యంగా ఉండండి. గోవర్ధన్ బాయ్, అమర్ ఇంత స్ట్రాంగ్ గా చెప్పిన తర్వాత కూడా ఇంకా నాంచుడు అవసరం లేదు. డబ్బిచ్చేసి వెళ్ళిపోండి. ఆ ఫైల్లో రేప్ చేయబడ్డ అమ్మాయి కేసుకు సంబంధించిన అన్ని పేపర్స్ ఉన్నాయి. ఫైల్ జాగ్రత్త. నువ్వు మర్చిపోని చెప్పాను కదా. ఇదిగో చక్రధర్ బాయ్, జీవితంలో మొదటిసారి డబ్బు సంపాదించాను. చాలా కిక్కుందయ్యా. అమృతను ఒప్పించకపోతే వ్యవహారం తిరగబడుతుంది. అమృత ఒప్పుకోకపోతే అక్కడ ఇంట్లో వ్యవహారం కూడా తలకిందులవుతుంది రేఖక్క. ఈ అమర్ ఎంత ఎదవో నీకు కూడా తెలుసు. పనయ్యకు ఫోన్ చేస్తాను. రేఖక్క, పనవుతుందంటావా? నా సర్వీస్లో వీడంత ఆవారాగాన్ని ఎక్కడా చూడలేదు. నాకెందుకో అవుతుందని అనిపిస్తోంది. రేఖక్క, నేను ఆదికేసులో చిన్న కూతురు రాధని పెళ్లి చేసుకుని అన్ని ఆడి కుటుంబాన్ని సర్వనాశనం చేద్దామని కలలు కంటుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఈ అమృత నా బతుకంతా తలకిందులు చేసేసింది. చూడు, ఇలా పోలీసులకు దొరకకుండా దొంగలాగా బతకాల్సి వస్తుంది. ఇదిగో చక్రధర్, నువ్వు నాతో చెప్పుకుని ఏడిస్తే నేనెవరితో చెప్పుకోను? నేనేదో చిన్న డెన్ పెట్టుకుని శుభ్రంగా చిన్న చిన్న సెటిల్మెంట్ చేసుకు బతికేదాన్ని. ఇప్పుడు నీకు ఆసరా ఇచ్చే పరిస్థితికి దిగజారాను. ఆ అమృతతో
ఎవరితో పెట్టుకుంటే ఎవడి గతైనా ఇంతే అయ్యింది. పనికొచ్చే దాని గురించి ఆలోచించు. ఇదిగో గోవర్ధన్, నువ్వు ప్రశాంతంగా ఇంటికెళ్ళు. ఆ అమర్గాడు నీ పని పూర్తి చేస్తాడు. అక్షర, నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకో, నేను వంట ప్రిపేర్ చేస్తాను. అలాగే ఆంటీ. ఒక్కసారిగా దూరం చేసుకోలేను. మెల్లమెల్లగా దూరం చేసి పాపని మర్చిపోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఉండడం వల్ల మీరు సంతోషంగా ఉండరు. నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి ఆంటీ. పరంజి బొమ్మ అమ్మ ఏదంటూ వెంకపడకమ్మ కడుపారమిను గన్న అమ్మ చూడలేదమ్మ నీ కంట చెమ్మ కనుమరుగునున్న నిన్నెరుగదమ్మ కన్నీరు తుడిచే కబురంపెనమ్మ చెబుతాను వినదమ్మ అందాల పరంజి బొమ్మ అమ్మ ఏదంటూ వెంకపడకమ్మ ఆకలందంటే ఆ చిన్ని బొద్ద అడగకుండాని తెలుసుకోమంది
కేరళ నుండి ఇక్కడికి టైం పాస్కి వచ్చినట్టుగా ఉంది తప్ప పనయ్యే సూచనలు కనబడ్డం లేదు. ఈరోజే పాప దొరక్కపోతే మనం ఇక్కడ ఉండడం వేస్ట్. అన్నకు ఫోన్ చేసి టికెట్లు బుక్ చేయమని చెప్పు. అన్నా, పాప లేకుండా వెళ్తే అన్న ఊరుకుంటాడా? పాప దొరకలేదని చెప్తే నా పైకి అన్న చెప్పు తీసుకుని విసిరేస్తాడు. జీవితంలో మొదటిసారి ఓడిపోవాల్సి వస్తుంది. ఇలా రోజులు గడుపుతూ తనకి అదిగో దొరుకుతుంది ఇదిగో దొరుకుతుంది అని కబుర్లు చెప్పడం నా వల్ల కాదురా. పాప దొరకకపోతే అక్కడ అన్న కూతురు బతకదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ అక్షర్ని పట్టుకోలేకపోతే చవటలుగా మిగిలిపోతాం. పాపం అన్నయ్య మన మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. తలుచుకుంటేనే సిగ్గేస్తుందిరా. అన్నా, సాయంత్రం వెళ్దామని చెప్తున్నావు, మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మనం అన్ని ఏరియాలు వెతికాం, ఈ ఒక్క ఏరియా తప్ప. ఇది కూడా చూసుకుని వెళ్ళిపోదాం. పాప దొరకడం కష్టం రా. పాపా, ఆ ఫోటో ఇటువమ్మా. అక్షర. అంకుల్, నా పేరు మీకెలా తెలుసు? ఏయ్, ఇది కళ నిజమా? నేను మిమ్మల్ని ఎక్కడో చూశానే. ఎక్కడ చూసావమ్మా? అదే గుర్తు రావడం లేదు, కానీ మిమ్మల్ని ఎక్కడో చూశాను. నేను మీ నాన్న ఫ్రెండ్ అమ్మా. మీ నాన్న నాకు తెలుసు. మీ నాన్నతో ఉన్నప్పుడు చూసుంటావు. మీకు మా నాన్న తెలుసా? తెలుసమ్మా. అంకుల్, మా నాన్న క్యాంపుకు వెళ్ళి 1 వీక్ లో వస్తానని చెప్పారు, కానీ ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయరా ప్లీజ్? ఫోన్ ఎందుకులేమ్మా, డైరెక్ట్ గా మీ నాన్న దగ్గరికే తీసుకెళ్తాను. నువ్వు మాతో పాటు వస్తావా? చూపిస్తావు? నిజంగా మా నాన్నని చూపిస్తారా? ప్రామిస్ గా చూపిస్తానమ్మా. పద, నేను తీసుకెళ్తాను. ఏయ్, పాపని జాగ్రత్తగా వెహికల్ ఎక్కించండి. ఇదేంటి, 4 మనుషులు కలిసి పాపం తీసుకెళ్తున్నారు? ఎవరై ఉంటారు? అక్షరా, అక్షరా, త్వరగా రా, లంచ్ చేద్దాం. అక్షరా, అక్షరా. అక్షరా, అక్షరా.
కబోర్డ్ ఓపెన్ లో ఉంది. అక్షర 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 మారలేదు లోకం మాయదారిది ఆడపిల్ల శోకం చూడలేనిది పచ్చనోట్ల కన్నా మిన్న జీవితం ఏది వెచ్చనైన స్నేహం కోసం వెతుకుతున్నది.